అమ్మ, స్త్రీ స్వభావ సిద్ధమైనటువంటి సహజమైనటువంటి మాటలు నీవు మాట్లాడావు. పరపురుషుణ్ణి స్పృశించను అనేటువంటి మాట నీకే చెల్లింది అని ఆ స్వామి ఎంతో సంతోషపడతాడు ఆ తల్లి యొక్క మాటలకి. నీవు కూడా ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని స్వామికి గుర్తుగా ఇవ్వు తల్లి అని చెప్పినంటే, ఆమె ఇక్కడ ఒక వృత్తాంతం చెప్తుంది. ఏమిటి అంటే, ఇది కాకాసుర వృత్తాంతము. ఇది మనం చెప్పుకుంటూ ఉన్నది ఇప్పుడు సుందరకాండలోని 38వ సర్గ. ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది. ఈ సర్గ గనక నిత్యము పారాయణ గనక చేసినట్లయితే గొప్ప బుద్ధి, ప్రజ్ఞ అనేటువంటివి పెరుగుతాయి అని చెప్పి శాస్త్రవచనం. అలాగే కాకాసుర వృత్తాంతం ఇందులో చెప్పబడింది కాబట్టి, ఎటువంటి శని పీడ దోషాలు ఉన్నప్పటికీ కూడా, శనిగ్రహ దోషాలు ఉన్నప్పటికీ వాటి నుంచి విముక్తం అవుతారు అని కూడా శాస్త్రవచనం.